और सीधे आपको ले चलते हैं तेलंगाना, जहां बीजेपी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा लोगों को संबोधित कर रहे हैं। नंबर से छलांग लगाकर 5वें नंबर की अर्थव्यवस्था बन गई है। 5वें नंबर की अर्थव्यवस्था ఆర్థికంగా భారతదేశం బలపడుతున్నది. బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో దాన్ని 11 స్థానం నుంచి 5వ స్థానం తీసుకోవడం జరిగింది. కాబట్టి భారతదేశము ఆర్థికంగా బలపడుతూ ఇంకొక పక్క మరి అనేక దేశాల్లో కూడా ఆర్థికమైనటువంటి అభివృద్ధి లేకున్నప్పటికీ వాటిని అధికంగా మించి ఈ రోజు అనేక అడ్డంకులు తొలగించి ఈ రోజు ఆర్థికంగా బలపడినటువంటి భారతదేశం ఈ రోజు మనం కళ్ళారా చూస్తున్నాం. आज अगर हम देखें तो लगभग 25 करोड़ लोग गरीबी की रेखा से ऊपर उठ गए हैं। ये नीति आयोग की रिपोर्ट है और आपको जानकर खुशी होगी कि तीसरी बार आप प्रधानमंत्री मोदी जी को प्रधानमंत्री बनाएंगे और विनोद राव को और अजीरा सीतारमन को आप दिल्ली भेजेंगे। भारत 2 साल के अंदर तीसरी अर्थव्यवस्था बन जाएगा। तीसरी अर्थव्यवस्था बन जाएगा। దేశంలోని పేదరికం నిర్మూలన అవుతుందో గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే 25 కోట్ల ప్రజలు పేదరికం నుంచి ఆ యొక్క పేదరిక సాధన నుంచి పైకి చేరుకున్నారు. కాబట్టి ఈ రోజు యావత్ దేశంలో 25 కోట్ల మంది పేదలకు అవకాశాలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు ఏపీఎల్ కిందకి రావడం జరిగింది. అదే ప్రకారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో పేదరికంలో గిరిజనులు అనేటువంటి వాళ్ళకి కూడా దాంట్లో భాగస్వామ్యం వచ్చింది. అందుకోసం మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి సీతారాం నాయక్ గారిని అధిక మెజార్టీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. आज भारत मोदी जी के नेतृत्व में अर्थ जगत में आर्थिक दृष्टि से बहुत तीव्र गति से आगे जा रहा है। इलेक्ट्रॉनिक्स में हम लोगों का एक्सपोर्ट बढ़ गया है। हमारा फार्मास्यूटिकल्स में 138% हमारा एक्सपोर्ट बढ़ गया। 138%। आज दुनिया की सबसे सस्ती और सबसे असरदार दवा भारत बना रहा है और भारत एक्सपोर्ट में दूसरे नंबर का देश हो गया। दुनिया की डिस्पेंसरी बन गया। ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఈ రోజు భారతదేశం అన్నిట్లో కూడా అధికంగా ముందుకు సాగుతున్నది. అభివృద్ధిలో, ఉత్పత్తిలో, అదేవిధంగా మరి మనం చేసే యొక్క ఉత్పత్తులను బయట అమ్ముకోవడం కోసము ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ మందుల కంపెనీలు తయారు చేసే మందులు అయితున్నాయో గత 10 సంవత్సరాల్లో 138% విదేశాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా వాటిని మనం రవాణా చేసి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి అందుకోసమే ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఈ రోజు భారతదేశం ఎదుగుతున్నది. ऑटोमोबाइल इंडस्ट्री में हमने जापान को पछाड़ के हम तीसरे नंबर पर आ गए। तीसरे नंबर पर। और टॉय इंडस्ट्री में हम तीसरे नंबर पर आ गए। और आप लोगों के हाथ में जो मोबाइल है, जो मोबाइल आप लेके चलते हैं, 10 साल पहले इस पे लिखा होता था मेड इन चाइना, मेड इन कोरिया, मेड इन ताइवान, मेड इन जापान। आज आपके सबके मोबाइल पर लिखा है मेड इन इंडिया। आज भारत मोबाइल बनाने लगा। ये हमको समझना है। ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం అవుతుందో జపాన్ నెంబర్ 1 ఉండే, కానీ ఈ రోజు భారతదేశం దాని చేరువలో ఉన్నది. భారతదేశ అవసరాలను స్వయంగా ఆటోమొబైల్ రంగంలో మనకి ఉత్పత్తి దాటన్నిటి కూడా దాటే పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల క్రితము దేశంలోని ఏదైతే మన సెల్ ఫోన్లు ఉత్పత్తి చేసిన దాంట్లో మనం ఎక్కడో ఉన్నాము. కానీ ఈ రోజు దేశంలో గర్వించదగ్గ విషయం ఏంటంటే మన దేశం మొత్తం ప్రపంచంలో ఏదైతే సెల్ ఫోన్లు తయారుతున్నాయో అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈ రోజు సెల్ ఫోన్లు భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా పేరుతోటి, మేక్ ఫర్ ఇండియా పేరుతోటి తయారీ సెల్ ఫోన్లు మనం ఉత్పత్తి చేస్తున్నాము. ఈ రోజు దేశంలో ప్రపంచంలోనే ఒక గొప్ప ఉత్పత్తిదారుగా ఉన్నాం. मित्रों, एक बात और बताना चाहूंगा कि 10 साल में मोदी जी ने भारत को मजबूत बनाने के लिए गांव की चिंता की।